దేనికి పెడుతున్నారు కేసులు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు అని అడిగినందుకు కేసులు పెడుతున్నారా? కంటి వెలుగు తాతల కవ్వలకి ఫ్రీగా కళ్ళు చెక్ చేయించి ఫ్రీగా సర్జరీ చేసి అద్దాలు అవసరం ఉంటే అద్దాలు ఇచ్చిండ్రు, ఆ ప్రోగ్రాం ఎందుకు కంటిన్యూ చేస్తలేరని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నారా? మరి ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి మీరు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఆ 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేరు ప్రతి మహిళకని అడిగితే కేసులు పెడుతున్నారా? దేనికి పెడుతున్నారు కేసులు అనేది మీరు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అసలు ఫార్ములా ఈ అనేది ఒక లొట్టపీస్ కేసుని తీసుకొచ్చి కేటీఆర్ గారి మీద పెట్టింది. అసలు వాట్ ఈజ్ ఫార్ములా ఈ? మీ ద్వారా మొత్తము తెలంగాణ ప్రజలకు ఒకసారి తెలవాలి. అసలు ఫార్ములా ఈ అంటే ఏంది? ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ కార్స్ది ఒక రేసింగ్ జరుగుతూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ రేసు కోసము భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రేసు కోసము పోటీ పడుతూ ఉంటారు. మా రాష్ట్రంలో చేయాలా లేకుంటే మా దేశంలో చేయాలి అని రేసుల కోసం పోటీ పడుతూ ఉంటారు. అట్లాంటి రేసుని కేటీఆర్ గారు ప్రపంచవ్యాప్తంగా కొట్లాడి తీసుకొచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి ఆ రేసుని తీసుకొచ్చి పెడితే ఇలా రేసు వెళ్ళిపోయేలాగా చేసిండు రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి గారు ఎంత తుగ్లక్ పాలన అంటే ఒక్కసారి మీకు క్లియర్గా చెప్తా. ఇలా ఫార్ములా ఈ అనేది హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రభుత్వ నిధుల నుంచి 40 కోట్ల రూపాయలు కట్టినాం. స్పాన్సరర్ని గ్రీన్కో అనే కంపెనీని స్పాన్సర్షిప్ పెట్టించి ప్రైవేట్గా 110 కోట్లు స్పాన్సర్షిప్ చేయించడం జరిగింది. దీంతో హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ ఎంత లాభమైందో ఒక్కసారి మీ అందరు కూడా తెలవాలి కాబట్టి చెప్తా ఉన్నా. ప్రభుత్వం నుంచి మనం 40 కోట్ల రూపాయలు పెడితే డైరెక్ట్గా ప్రభుత్వ అకౌంట్లో 71 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మన అకౌంట్లో పడ్డాయి, క్రెడిట్ అయినాయి. మీకు డైరెక్ట్గా మా మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు మీ అందరికి కూడా చూపించడం జరిగింది. మరి 40 కోట్లు పెట్టిన ప్రభుత్వం నుంచి 71 కోట్లు పెడితే వస్తే లాభమైనట నష్టమైనట ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి. దీంతో పాటు నెల్సన్ సర్వే రిపోర్ట్, అదేదో మేం పెట్టింది కాదు, మేం చేసింది కాదు, ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ సర్వే రిపోర్ట్ అనేది చేస్తూ ఉంటే వాళ్ళు అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చిర్రు. హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్లో 700 కోట్ల రూపాయల లాభం ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అని చెప్పింది. మరి ఈ రేసు వల్ల లాభమైనట్ట నష్టమైనట్ట అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు కేటీఆర్ గారిది బ్రాడర్ విజన్ ఏముండే అంటే టెస్లా అని ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేసేది నంబర్ 1 కంపెనీ టెస్లా అని అమెరికాలో తయారు చేస్తూ ఉంటారు. ఆ కంపెనీని ఒక 4 ఏళ్ళు ఫార్ములా ఈ రేస్ని చూపించి టెస్లా కంపెనీని హైదరాబాద్కి తీసుకొని వచ్చి 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్